మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్. నిన్న వీడియో చూశారు కదా, వినాయకుడిని తయారు చేస్తున్నా అని పెట్టాను. ఇది రెండవ పార్ట్. మట్టి వినాయకుడిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ సిరీస్ లో చూద్దాము. ముందుగా బేస్ కోసం థర్మాకోల్ ని కోసుకొని ఇలా పెట్టుకున్నాను. తర్వాత కాళ్ళు చేసుకోవాలి. దాని మధ్యలో చిన్న పీటలాగా పెట్టుకొని ఇంకా మట్టితో గుండ్రంగా ఇలా ముద్దలాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఆ తర్వాత ఇంకొంచెం బంకమట్టి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి. మీరు బంకమట్టితోనే వినాయకుడిని చేసి పూజిస్తారా? కామెంట్ లో చెప్పండి. అలాగే మా శివలక్ష్మి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. వినాయకుడికి చెస్ట్ పొట్ట సరిగ్గా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫినిషింగ్ ఇవ్వాలి. ఇంకా కొంచెం బంకమట్టి తీసుకొని ఇలా మెడలాగా పెట్టుకొని ఇంకొక చిన్న ముద్ద తీసుకొని ఫేస్ గీసుకోవాలి. ఫేస్ అంతా చేసుకున్న తర్వాత బుగ్గలు పెడదామని మట్టి తీసుకొని ఇలా పెట్టుకొని తొండం పెట్టాలి. తర్వాత పాటలో చేతులు కాళ్ళు చూద్దాం.